రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మన ప్రియతమ విపక్ష నేత రాహుల్ గాంధీ మళ్ళీ మాయమైపోయారు. అయితే ఈసారి ఆయన మాయమయ్యి అవగానే కాంగ్రెస్ పార్టీ ప్రవక్త పవన్ ఖేడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినటువంటి ఎక్స్ లేదా ట్విట్టర్లో ఆయన 4 దేశాల విదేశ యాత్రకు వెళ్తున్నట్టుగా ప్రకటించారు. చాలాసార్లు అసలు ప్రకటించడం కూడా జరగదు. ఆయన హఠాత్తుగా ఏదో విదేశంలో ఎక్కడో ఏదో టూరిస్ట్ స్పాట్లోనో లేకపోతే ఏదన్నా ఒక క్లబ్లోనో పబ్లోనో కనిపించిన తర్వాత ఆ ఫోటోలు వచ్చిన తర్వాత అవునవును ఆయన విదేశాలకు వెళ్ళారని కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరుగుతుంటుంది. ఈ విదేశ పర్యటనలు ఎక్కడ కూడాను ఆయన తన సెక్యూరిటీని వెంట తీసుకెళ్లరు. సెక్యూరిటీకి కనీసము చెప్పను కూడా చెప్పరు. 136 సార్లు ఆయనకి ఉన్నటువంటి Z+ కేటగిరీ సెక్యూరిటీ సిబ్బందికి చెప్పకుండా ఆయన చెక్ చేశారు. అయితే ఇందులో అనేక విదేశ పర్యటనలు ఉన్నాయి. నిజానికి ప్రస్తుతం ఆయన 4 సౌత్ అమెరికన్ దేశాలకు పర్యటనకు వెళ్ళారు అని చెప్పి పవన్ ఖేడా చెప్తున్నారు. ఈ 4 దేశాల్లో 2 దేశాల పేర్లే చెప్పారు. ఒకటి బ్రెజిల్, రెండవది కొలంబియా. కొలంబియా అనగానే ఎక్కడో ఒక బల్బు వెలుగుతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ అసలు రాజకీయాల్లోకి రావడానికి ముందు ఆయనకు ఒక కొలంబియన్ స్నేహితురాలు ఉండేది అని చెప్తూ ఉంటారు. ఆమెతో ఉన్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో చలామణి కూడా అయినాయి. ఆ తర్వాత ఆమె గురించి వినరాలేదు. కాబట్టి కొలంబియా అనగానే కొన్ని యాంటీనాలు పైకి లేచేటటువంటి అవకాశం కూడా ఉంది. ఆయన కొలంబియాకి వెళ్తున్నారు, బ్రెజిల్కి వెళ్తున్నారు. మిగతా 2 దేశాలు ఏమిటి చెప్పటం లేదు, రహస్యం. ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులతో, రాజకీయ నాయకులతో, ఆర్థిక రంగ నిపుణులతోటి, ముఖ్యంగా బిజినెస్ మెన్ తోటి చర్చలు జరపడం వల్ల భారత్కి కలిసి వచ్చేది ఏమిటి? సౌత్ అమెరికన్ ప్రజలు ఈ దేశంలో ఓటు వేస్తారా? ఇటువంటి ప్రశ్నలు వేటికి జవాబులు లేవు. కాంగ్రెస్ పార్టీ మాత్రం విచిత్రంగా ఆ ఇరు దేశాల పరస్పర సంబంధాలని బలోపేతం చేయడానికి వెళ్తున్నారు అంటున్నారు. అది ప్రధానమంత్రి విదేశ వ్యవహారాల శాఖకు సంబంధించినటువంటి పని. రాహుల్ గాంధీ దీనిలో ఏం చేయగలుగుతారు? కేంద్ర ప్రభుత్వం ప్రతినిధిగా పంపకపోతే కాంగ్రెస్ నుంచి జవాబు లేదు, పవన్ ఖేడా నుంచి కూడా జవాబు లేదు. ఆయన ఈ 4 దేశాల్లో పర్యటించి వస్తారు. ఆల్రెడీ ఆయన విదేశాలకు వెళ్ళిపోయారు. రాహుల్ గాంధీ సరిగ్గా కీలకమైనటువంటి రాజకీయ పరిణామాలు ఉండే సమయానికి దేశం వదిలి వెళ్ళిపోవడము చాలా సర్వసాధారణం. ఇప్పటికీ 132 సార్లు ఆయన తన సెక్యూరిటీ సిబ్బందికి ఎక్కడ వెళ్తున్నది చెప్పకుండా చప్పుడు కాకుండా మాయమైపోయారు. ఏదో విదేశంలో తేలారు. అక్కడ ఏదో టూరిస్ట్ స్పాట్లో ఎవరో ఫోటో తీయగా, లేకపోతే ఎక్కడో ఏదో విమానాశ్రయంలో చెక్-ఇన్ చోట నిలబడి ఉండగా ఫోటోలు తీసి అవి వస్తే ఓహో రాహుల్ గాంధీ పలానా దేశంలో ఉన్నారని అనుకోవడం. ఆ తర్వాత కాంగ్రెస్ సంజాయిషీల పర్వం ప్రారంభిస్తూ ఉంటుంది. 2019 నుంచి కనుక చూస్తే ఎన్నికలకు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు ఏదో విచిత్రమైనటువంటి సంబంధం ఉంది. 2019 లోక్సభ ఎన్నికలు కాగానే ఆయన లండన్కి హాలిడేయింగ్ కోసం సెలవులు గడిపేందుకు వెళ్ళారు. 10-12 రోజులు వెళ్ళిపోయారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కానీ ఆయన దర్శనం ఇవ్వలేదు. 2019లో వెనువెంటనే హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలు జరిగినాయి. ఇది చాలా కీలకమైనటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల సమయంలో ఆయన బ్యాంకాక్కి వెళ్ళిపోయారు. 10 రోజుల పాటు బ్యాంకాక్లో ఉన్నారు. ఏం చేశారు, ఎవరిని కలిశారు, ఏం చేసుకున్నారు ఎవరికీ తెలియదు. పూర్తి రహస్యము. ఇక్కడ ఎన్నికల్ని గాలికి వదిలేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. డిసెంబర్ 2020లో కాంగ్రెస్ పార్టీ యొక్క 136వ ప్రతిష్టాపన మహోత్సవం, 136 సంవత్సరాలు పూర్తయింది కాంగ్రెస్ పార్టీ ఏర్పాటై. చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కార్యక్రమం జరిగింది. రాహుల్ గాంధీ గారు 10 రోజుల పాటు ఇటలీకి చెక్కేశారు. ఇటలీ అంటే తల్లిగారి ఇల్లు అనుకోండి, వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు అవుతుంది. ఎందుకంటే సోనియా గాంధీ ఇటాలియన్ మూలానికి చెందింది. కాబట్టి ఇటలీకి ఆయన కనీసము తన అమ్మమ్మనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి మామయ్యలోనో ఎవరో ఒకళ్ళని కలవడానికి వెళ్ళారని అనుకోవచ్చు. 2021 సెప్టెంబర్లో
కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉంది. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అమరీందర్ సింగ్ పార్టీని వదిలి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది, తిరుగుబాటు చేసే పరిస్థితి ఉంది. ఆ సమయంలో రాహుల్ గాంధీ ఈ రాజకీయాలు పూర్తిగా వదిలేసి సిమ్లాలో కూర్చుని సెలవులు గడిపేసేశారు, విహారయాత్రలు చేశారు. డిసెంబర్లో పంజాబ్ ఎన్నికలు వచ్చినాయి. 2021 డిసెంబర్లో పంజాబ్ ఎన్నికలు జరుగుతూ ఉండగా రాహుల్ గాంధీ మళ్ళీ ఇటలీకి వెళ్ళిపోయారు. ఇటలీలో 10-12 రోజులు గడిపారు, తిరిగి వచ్చారు. ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయన ఈ దేశంలో ఎన్నికల ప్రచారంలో కానీ వ్యూహరచనలో కానీ ఎక్కడ లేరు. 2022లో అయితే ఆశ్చర్యమైన 10 రోజులు ఎక్కడికి వెళ్ళారో ఎవరికి తెలియదు. 10 days కంప్లీట్ టోటల్ డిసపియరెన్స్. 2023లో లోక్సభ ఎన్నికలు 2024లో జరగబోతుంటే దానికి ముందు ఆయన యుఎస్కి వెళ్ళారు. యుఎస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన సునీత విశ్వనాథన్ అనేటటువంటి మహిళను కలిశారు. సునీత విశ్వనాథన్ హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ అనేటటువంటి సంస్థకు పనిచేస్తుంది. ఆమె జార్జ్ సోరోస్ మనిషి. జార్జ్ సోరోస్కి సంబంధించినటువంటి సంస్థల నుంచి నిధులు వస్తాయి. పూర్తి భారత వ్యతిరేక ప్రచారం చేయటం, హిందూ వ్యతిరేక ప్రచారం చేయటము, ఆర్ఎస్ఎస్ బీజేపీలను ద్వేషించటము ఈ సునీత విశ్వనాథ్ పని. ఆమెను ప్రత్యేకంగా కలుసుకునేందుకు ఎందుకు వెళ్ళారు? మళ్ళీ 2023 అక్టోబర్లో ఆయన ఎన్నికల ప్రచారము చాలా ముమ్మరంగా జరుగుతున్నటువంటి సమయంలో హఠాత్తుగా మాయమైపోయి ఉజ్బెకిస్తాన్లో చేరారు. సరిగ్గా అదే సమయానికి విక్టోరియా న్యూలాండ్ అనేటటువంటి అమెరికన్ విదేశ వ్యవహారాల, సౌత్ ఏషియా వ్యవహారాల నిపుణురాలు ఉన్నారు. ఆవిడ ముఖ్యంగా అధికారికంగా ఎన్నికైన ప్రభుత్వాల్ని తొలగించి అమెరికా అనుకూల ప్రభుత్వాల్ని అధికారంలోకి తెచ్చే పనిలో ఎక్స్పర్ట్, రెజీమ్ చేంజ్ ఎక్స్పర్ట్ అంటారు. ఆవిడ్ని కలవడానికి వెళ్ళారు ఎన్నికల ప్రచారం మధ్య. ఏప్రిల్ 2024లో అఫీషియల్గా ఆయన బ్రౌన్ యూనివర్సిటీలో వెళ్ళారు, మాట్లాడారు, ప్రవాసీ భారతీయులతో మాట్లాడారు. ఇది అఫీషియల్ ప్రోగ్రామ్. ముందు ప్రకటించి ఆయన విదేశాలకు వెళ్ళిన ఏకైక ప్రోగ్రాం ఇది. గత నెల అంటే సెప్టెంబర్లో ఆయన 16 రోజుల పాటు ఏకబిగిన ఓటర్ అధికార్ యాత్ర బీహార్లో చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. చాలా పెద్ద ఎత్తున ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేశారు. ఇదంతా చేసిన తర్వాత ఇలా యాత్ర ముగిసింది. అలా ఆయన మలేషియాలో ఉన్నటువంటి లాంకావి అనేటటువంటి టూరిస్ట్ స్పాట్కి చేరుకున్నారు. మలేషియాలోని జకీర్ నాయక్ భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి జెహాదీ, మతోన్మాది, ఉగ్రవాదాన్ని ప్రత్యక్షంగా సమర్థించేటటువంటి దుర్ఘోర వ్యక్తి. ఆయన మలేషియాలో ఉన్నారు. కలిశారని మనకు ఆధారం లేదు, కానీ అదే మలేషియాలో ఉన్నటువంటి లంకావి టూరిస్ట్ స్పాట్కి వెళ్ళడము, అక్కడ 10 రోజుల పాటు ఉండడము, దీని ఆంతర్యం ఏమిటి? ఇది ఎవరు చెప్పలేకపోతున్నారు. ఆ మధ్యలోనే ఆయన వియత్నాంకి కూడా వెళ్ళారు. వియత్నాంలో ఎవరిని కలిశారు? అంతా రహస్యము. సెప్టెంబర్ 2024లో మలేషియా యాత్ర జరిగిన తరువాత సెప్టెంబర్ 27నే ఆయన ఈ 4 దేశాలకి చెక్కేశారు. ఈ 4 దేశాలకు ఆయన చెక్కేసినటువంటి సమయము బీహార్లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయం. పొత్తుంది, సీట్ల సర్దుబాటు ఉంది, బీజేపీని ఓడించాల్సిన పని ఉంది. వీటన్నిటినీ పక్కన పెట్టి 4 దేశాల్లో అక్కడున్నటువంటి విద్యార్థులతో మాట్లాడటం వల్ల వచ్చేటటువంటి లాభం ఏంటి, అక్కడున్నటువంటి రాజకీయ నాయకులతో మాట్లాడటం వల్ల కలిగేటటువంటి సదుపాయం ఏమిటి, అక్కడున్నటువంటి ఆర్థికవేత్తలతో ఒప్పందాలు చేసుకోవటం వల్ల సాధించేది ఏమిటి? కానీ రాహుల్ గాంధీ విదేశీ యాత్రలు సరిగ్గా ఎన్నికలు రాగానే ఎందుకు జరుగుతాయి అన్నది ఒక యక్ష ప్రశ్న. దీనిని మహాభారతంలో ధర్మరాజు లాంటి వాడు జవాబు చెప్పాలి తప్ప మరొకరు జవాబు చెప్పే పరిస్థితి లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.